DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రోజురోజుకి ప్రజలలో అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. జనసేన పార్టీకి భాషా ప్రాంతంతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో ఆదరణ దక్కుతుందని వారు తెలియజేస్తున్నారు. కేరళలో జనసేన పార్టీని విస్తరించాలని స్థానిక నాయకుల అభ్యర్థన. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు నాగబాబు, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కేరళ రాష్ట్రంలో పర్యటించి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో నాయకులతో చర్చించారు. భవిష్యత్తులో కేరళలో జనసేన పార్టీ బలోపేతం కోసం చేపట్టబోయే ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్ద కాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ప్రత్యక్షంగా చేపడుతున్న సేవలు, అభివృద్ధి గురించి ఇతర రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ విధానాలు అవలంబించి తమ ప్రాంతాల్లో జనసేన పార్టీని విస్తరించుకోవాలని అనుకోవడం శుభ పరిణామమని స్పష్టం చేశారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా జనసేన సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయని, రాజకీయంగా స్థానిక అంశాలు, సమస్యలకు అనుగుణంగా పార్టీ విధి విధానాలు ఉంటాయని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతంగా దేశ స్థాయిలో ఉంటుందని, అలానే దేశ స్థాయిలో ఆకట్టుకుంటుందని, దక్షిణ భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ విస్తరణ కోసం అభ్యర్థనలు వస్తున్నాయని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి జనసేన పార్టీ విస్తరణకు అవసరమైన ప్రయత్నాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీ మాధవరెడ్డి పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశం అనంతరం ఎమ్మెల్సీ నాగబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ సమక్షంలో స్థానిక నాయకుల నేతృత్వంలో నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్, హిందుస్థాన్ అవమీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుండి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. కె నాగబాబు, తాళ్లూరి రామ్ పార్టీ కండువాలు కప్పి వారందరినీ జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ కార్యక్రమాలలో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గం నుంచి శ్రీ కె డాన్సిల్, శ్రీ పి రామ్సాగర్, త్రివేంద్రం నియోజకవర్గం నుంచి దిలీప్ కుమార్, కాలికట్ నియోజకవర్గం నుంచి శ్రీమతి జోషి అతోలి, శ్రీ బీజు కె మావూర్, కొచ్చి నియోజకవర్గం నుంచి శ్రీ ఎంకే అంబేద్కర్, త్రిశూల్ నియోజకవర్గం నుంచి శ్రీ టామ్ వర్గీస్, బెన్సీ థామస్, మోహన్ దాస్, ఫణికేర్, మలప్పురం నియోజకవర్గం నుంచి ఎం సునీల్ కుమార్, మహమ్మద్ రైసుద్దీన్, కెఎం ఆడమ్ మాలిక్, శ్రీమతి కె శ్రీజ, వయనాడ్ నియోజకవర్గం నుంచి శ్రీ అనిల్ ఎస్ నాయర్, ఎర్నాకుళం నియోజకవర్గం నుంచి శ్రీ సౌమ్య ఉన్నికృష్ణన్ తదితర ముఖ్య నాయకులు జనసేన పార్టీలో చేరారు.